కాలా జామున్ అచ్చం మనము స్వీట్ షాప్లో కొన్నట్టుగానే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఉండే కాలా జామున్ తయారీ చూద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ ఫ్యాషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. కాలా జామున్ ప్రిపరేషన్కి ముందుగా నేను కోవాని తీసుకున్నా అండి. 300 గ్రాముల కోవాని ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం చేతితో స్మాష్ చేసుకోవాలి. స్వీట్లెస్ కోవా ఇది. ఇలా కోవా అంతటిని బాగా స్మాష్ చేసుకొని అందులో చిటికెడు వంట సోడాని 2-3 స్పూన్ల మైదా పిండిని వేసుకోవాలి. మైదా పిండికి కరెక్ట్గా కొలత అనేది లేదండి. కోవాలో ఉండే మాయిశ్చర్ని మనము మేనేజ్ చేసి బ్యాలెన్స్ చేయడానికి సరిపడేంత మైదా పిండిని వేసుకోవాలి. ఇలా మనం చేత్తో పట్టుకున్నప్పుడు మన వేలికి అంటుకోకుండా ఉండేంత వరకు కొద్ది కొద్దిగా మైదా పిండిని వేస్తూ ఇలా బాగా స్మూత్గా అయ్యేంత వరకు ఇలా పిండి ముద్దలా కలిపి ఒక 10 నిమిషాలు కవర్ చేసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు చక్కెర పాకం కొరకు స్టవ్ పైన వెడల్పాటి పాత్రను పెట్టుకొని అందులో 1.5 కప్పుల షుగర్ని తీసుకుంటున్నా. మీరు స్వీట్ తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే కొలత మీడియం స్వీట్నెస్కి సరిపోతుంది. లేదు అంటే 2 కప్పుల షుగర్ వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇందులో 4 ఇలాచీలను పౌడర్ చేసుకొని మరుగుతున్న చక్కెర పాకంలో వేసి లైట్గా తీగ పాకం వచ్చేంత వరకు మరిగించి పక్కనుంచుకోవాలి. ముందుగా మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, దాన్నంతటిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇలా రోల్ మాదిరిగా చేసి కాలా జామున్లు మనకు పర్ఫెక్ట్ ఒకే షేప్లో రావడానికి కొరకు ఇలా చిన్నపాటి ఒక స్పూన్ని తీసుకొని ఆ స్పూన్ సహాయంతో ఇలా చిన్న చిన్న బౌల్స్ లాగా ఫస్ట్ పక్కన పెట్టుకోవాలి తీసి. ఈ బౌల్స్ తర్వాత మనము రౌండ్ షేప్లోకి మార్చుకుంటాము. కాకపోతే అన్నీ ఒకే షేప్లో రావడానికి కొరకు ఈ చిన్న టిప్పు. ఇలా అన్నింటినీ రౌండ్ బాల్స్ లాగా మన 2 అరచేతి మధ్యలో పెట్టి నొక్కుతూ రౌండ్గా ఇలా ఓవెల్ షేప్లో కూడా మనకు నచ్చిన షేప్లో, కాలా జామున్ అంటేనే రౌండ్ లేదా ఓవెల్ షేప్లో ఉంటాయి కదా, ఇలా నేను కొన్ని ఇలా 2 షేప్స్లో తయారు చేసుకొని మీడియం ఫ్లేమ్లో వేడెక్కించిన ఆయిల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న జామున్ బాల్స్ని వేసి చిన్న స్పూన్తో ఇలా కదుపుతూ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనము బ్రౌన్ కలర్లో ఉన్నప్పుడు తీస్తే నార్మల్గా గులాబ్ జామున్ అంటాం కదా, కొద్దిగా ఎక్కువ బ్రౌన్గా ఫ్రై చేసుకుంటే కాలా జామున్ అంటాం. అంతే అండి, మిగతా ప్రాసెస్ అంతా సేమ్. ఇలా నేను కొంచెం బ్లాక్ అయ్యేంత వరకు, చాక్లెట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కన తీసుకున్నా. మిగతావన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలా గరిటెతో కదుపుతూ వేయించుకోవాలి. మంటని మాత్రము మీడియం లేదా సిమ్లో పెట్టి వేయించాలండి. ఎందుకంటే లోపలంతా పచ్చిగా ఉండిపోతుంది. అలా ఉండకూడదంటే హైలో మాత్రం మంటను పెట్టకూడదు. ఇలా మనకు నచ్చిన కలర్లో ఫ్రై చేసుకొని పక్కనుంచుకోవాలి. నేను ఓవెల్ షేప్లో కొన్ని చేశాను కదా, వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నా. ఆయిల్లో వేయగానే మనము ఒక చిన్న స్పూన్ సహాయంతో ఇలా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయగానే అలా మాడిపోతాయండి. అందుకనేసి మంటని మాత్రం సిమ్లోనే పెట్టుకొని ఇవి వేయించుకోవాలి. అప్పుడే లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా వేయించుకున్న వాటిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చక్కెర పాకంలో వేసుకోవాలి. చక్కెర పాకం లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఫ్రై చేసిన జామున్లని వేస్తే పాకం అంతా లోపల వరకు వెళ్ళి చాలా జ్యూసీగా వస్తాయండి. పాకంలో వేశాక 1 అవర్ వరకు వదిలేయాలి. తర్వాత మీరు ప్లేట్లో తీసి
సర్వ్ చేసుకుంటే మన కాలా జామున్ సాఫ్టీగా ఎంతో టేస్టీగా జ్యూసీగా రెడీ అవునట్టే. చాలా సింపుల్ అండి. మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. షుగర్ పాకంలో వేసినప్పుడు పాకం గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి. టేస్టీ టేస్టీ సాఫ్టీ అండ్ జ్యూసీ కాలా జామున్ని తప్పకుండా ఈ దీపావళికి ట్రై చేసి చూడండి. నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.